దేవుని స్తుతించడానికి దేవుని మందిరంలోకి వచ్చారు. ఈరోజు మనం మనల్ని ఏర్పరచుకున్నందుకు, మనల్ని ఇక్కడికి పిలుచుకున్నందుకు దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాము. ఈ పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాము. ఎవరు సైలెంట్గా ఉండొద్దు. మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు మీకు ఒకవేళ పాట రాకపోతే రెండోసారి మాతో కలిసి దేవుని ఆరాధించండి. పేరు పెట్టి నన్ను పిలచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేక పరచి కృప చేత నన్ను పిలచిన తండ్రి స్తోత్రము. స్తోత్రము 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 స్తోత్రము
పిలచిన తండ్రి స్తోత్రము. వేర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలచిన తండ్రి స్తోత్రము. స్తోత్రము 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 స్తోత్రము. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రార్పణ చేసేదం. చెప్దమ్మా. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రార్పణ చేసేదం. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రార్పణ చేసేదం. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రార్పణ చేసేదం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దయచేసి ఈ లైవ్లో జరిగిన ఈ యొక్క అంతరాయానికి క్షమించమని అడుగుతున్నాము. పవర్ కట్ ఇష్యూ వల్ల లైవ్ ఆగిపోయింది. తిరిగి మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాం. మనం ఒకసారి లేచి నిలబడదామండి. దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఓ 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. పాడతామా? సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. పాడదామా? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. ఈ ఉదయకాల సమయంలో దేవుని అడుగుదామండి. ప్రభువా, నిన్ను చూడాలని ఉందయ్యా, నిన్ను తాకాలని ఉంది. నిన్ను ప్రభువా, నీ సన్నిధిని మేము అనుభవించాలని ఉంది. మా మధ్యలోనికి రానాయనా.
నేను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని మేము ఆశించుచున్నాము. పాడదామా? నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని జీసస్. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని మేము ఆశించుచున్నాము. యేసయ్యా, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని మేము ఆశించుచున్నాము. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని మేము ఆశించుచున్నాము. సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. అడుదమా? 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, సుందరుడా, అతిశయుడా, పాడదామండి. సుందరుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని మేము ఆశించుచున్నాము. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని మేము ఆశించుచున్నాము. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని మేము ఆశించుచున్నాము. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని మేము ఆశించు. మన రెండు చేతుల పైకి తారద్దామా? యేసయ్యా, మా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, మా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, మా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, మా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, మా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, మా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, నా
చెప్తామా? 10,000లో నీవు అతి సుందరుడవయ్యా, నా ప్రాణ ప్రియుడవయ్యా. షారోను పుష్పములో లోయలలో దొరికిన పద్మమా, నీకేనయ్యా నేను కొనియాడుతున్నాను, నిన్నే నేను కొనియాడుతున్నాను ప్రభా అని దేవునికి చెప్తాము. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. పాడదామా? లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. మన హృదయమాన దేవుని ఆరాధిద్దామండి. అవును ప్రభా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసు. ప్రియుడా నీకు స్తోత్రమయ్యా, మా ప్రాణ ప్రియుడా నీకు వందనాలయ్యా. నీవు అతి సుందరుడు అయ్యా. 10,000లో కూడా నిన్ను మేము కనుగొలగలము నాయన. షారోను పొలములో నాయన మొలిచిన పద్మం అయ్యా, నీకు స్తోత్రము. నీతో మేము అట్టుకట్టబడే జీవితాన్ని మాకు దయచేయండి. ద్రాక్ష వల్ల ఏ విధముగా అయితే తీగతో అంటుకట్టబడితే అదే ఏ విధముగా అయితే సజీవంగా ఫలిస్తుందో, నీతో మేము అంటుకట్టబడితే ఆ విధంగా మేము ఫలిస్తామయ్యా. మేము జీవిస్తాము, సజీవంగా ఉంటాము నాయన. అట్టి భాగ్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియ పాద సన్నిధికి నాయన మమ్మల్ని అందరినీ నీవు తోడుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఏ యోగ్యత లేని మాకు, ఏ అర్హత లేని మాకు నాయన ఈ రోజున నీ సన్నిధిని మేము అనుభవించే భాగ్యాన్ని మీరు దయచేశారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో నిన్ను వారి హృదయమార, వారి మనస్సారా, వారి నోరారా ప్రభా, వారి ఏసయ్యా ఏసయ్యా అనుకుంటూ ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు చూసిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. వారిని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు, మమ్మల్ని మేము ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా. అట్టి ప్రేమను మేము ఏమాత్రము అర్హత లేనప్పటికీ నాయన మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ కృపచేత మమ్మల్ని సజీవులుగా ఉంచారు, మీ కృపచేత మమ్మల్ని రక్షించారయ్యా. ధూళితో సమానమైన మమ్మల్ని, వెంట కుప్పల మీద ఉన్న మమ్మల్ని ప్రభా నీకు లేవనెత్తి నీ యొక్క కుడి పార్శ్వం మీద కూర్చోబెట్టుకున్నారయ్యా. నీ రక్తంతో మమ్మల్ని పరిశుద్ధపరిచారు, నీకు రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నారయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం. అట్టి యోగ్యతను మేము కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి. లోకంలో అనేక రకాలుగా సాతాను మమ్మల్ని లోకానికి దగ్గర చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఇదిగో ఇలాంటి ఉదయకాల ప్రార్థనల ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా ఆ యొక్క పాపపు బంధకములను, అటువంటి టెంప్టేషన్స్ని శోధింపబడుతున్న ప్రతి ఒక్కసారినైనా వాటన్నిటిని మేము తెంచుకొని తిరిగి నీ యొద్దకు మేము వచ్చుటకు మేము కృప చూపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని మీ యొద్దకు చేర్చుకోండి. మీకు అతి సమీపంగా మేము ఉండాలని ఆశపడుతున్నాము. మీ రెక్కల చాట్ల మేము ఉండాలని ఆశపడుతున్నాము. నాయనా కృప చూపించవా. ఈ ఉదయకాలంలో మాతో ఉండవా నాయన. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో అక్కడ నేనున్నానని ప్రభువా నీవు చెప్పావు. ఈ సమయంలో ఈ ప్రదేశంలో నీకు పరిశుద్ధాత్మను మీరు ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ దైవజనుల ప్రభువా దూర ప్రాంతం నుంచి సురక్షితంగా మా మధ్యలోకి మీరు నడిపించారయ్యా. ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రోజున నీ దైవజనులు మా మధ్యలోకి నడిపించారు. ఆ ఉద్దేశమును ప్రభువా మరి నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. మా హృదయాల్లోనికి నాయన నీవు జీవ వాక్యమును ప్రభు పంపించండి.
ఇంకా మేము సరి చేసుకోవాల్సినవి అనేకములు ఉండగానైనా అది నీ యొక్క వాక్యము చేత మేము సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. నీ దైవ సేవకులు మరుగుపరిచినైనా నీవే బలముగా సూటిగా తేటగా మాతో మాట్లాడి మా హృదయాలను ప్రభా కాల్చమని మరింత పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. అందరం దయచేసి కూర్చుందామండి. మీ ముందు ఒక ప్లేస్ కనిపిస్తే దయచేసి ఆక్యుపై చేసేయండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఎవరెవరైతే మంచి వర్షిప్ అండ్ మంచి వాక్యంని అనుభవిస్తున్నారో ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? Nice, praise God. Really appreciate everybody and thank everybody for ఇక్కడ ఇలా ఎర్లీ మార్నింగ్ ఎంత ఎఫర్ట్ పెట్టి వచ్చి ఈ పరలోకమన్నాని బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ పరలోకమన్నా. ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి. మీరు దేని గురించి అయితే ప్రతి ఒక్కరు ఈచ్ వన్ ఆఫ్ యూ దేని గురించి అయితే ఆరోగ్యం కలిగి ప్రార్థన చేస్తున్నారు అది 100% 21 days ఎండ్ అయ్యే దాకా ఐ ప్రే దాట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ జీసస్ నేమ్. అండ్ నేను ఇక్కడ మైక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మన మధ్యలోకి గొప్ప దేవజనులు ఉన్నారు. మీకు అందరికి ఆల్రెడీ తెలుసు, మల్టీ టాలెంటెడ్ పర్సన్. నేను స్పెషల్గా ఏమీ ఇంట్రొడక్షన్ ఇవ్వక్కర్లేదు. 4-5 years నుంచి మీరు ఆల్రెడీ ఆ అన్న ద్వారా మంచి వాక్యంని అనుభవిస్తున్నారు. చెప్పాలంటే అన్న ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్ టూ. ఈ 2 yearsలో నేను టూ సర్మన్స్ని అనుభవించాను. ఫస్ట్ మన రివైవల్ మీటింగ్స్లో November 2018లో అప్పుడు అన్న ఎజెకియల్ గురించి చెప్పారు. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నోవాస్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ గురించి చెప్పారు. అవన్నీ ఆ 2 sermons, ఆ 2 messages, దే ఆర్ స్టాంప్డ్ ఇన్ మై హార్ట్. ఐ రియలీ ఇప్పుడు దాకా ఐ రిమెంబర్ దెమ్, ఐ హ్యావ్ నోటెడ్. అవన్నీ నేను నోట్ చేసుకున్నాను. నాకు అన్న నిజంగా పర్సనల్ ఫేవరెట్. ఐ రియలీ లైక్ హిస్ సర్మన్స్. లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో కూడా అన్న చాలా బలహీనం అయ్యారు. హీ వాజ్ అటాక్డ్ విత్ కోవిడ్. అయినా దేవును స్వస్థపరిచి హీ బాట్ హిమ్ బ్యాక్ అండ్ ఈజ్ యూజింగ్ మీ మోర్ మైటీలీ. లాక్డౌన్లో కూడా మేము ఫేస్బుక్లో అందరు లైవ్ చూసినప్పుడు వీ యూస్ టు వాచ్ అన్నాస్ లైవ్ ఆల్సో. అన్న వాళ్ళ లైవ్ చూసినప్పుడు అన్న వాళ్ళ ఫ్యామిలీ అందరు ఉండేవాళ్ళు. వీ యూస్ టు ప్రేజ్ గాడ్ అండ్ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా ఇట్ యూస్ టు బి అ వెరీ డిలైట్ఫుల్ సీన్. అందరు కలిసి వర్షిప్ చేసేవాళ్ళు. అన్నకి ఇంకొక టాలెంట్ ఉంది. హీ ప్లేస్ కీబోర్డ్ వెరీ వెల్ అండ్ మంచిగా పాడతారు కూడా. వీ కెన్ ఎక్స్పెక్ట్ అ సాంగ్ ఫ్రమ్ అన్న టుడే. ఏమి టైం వేస్ట్ చేయకుండా ఐ వుడ్ లైక్ టు హ్యాండ్ ఓవర్ దిస్ స్టేజ్ అండ్ మైక్ టు అన్న. మీరు అన్నని ఎలా వెల్కమ్ చేస్తారు? దానికి స్తోత్రం. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతెల్ సంఘానికి, సంఘ ప్రియులకు, ఆత్మీయ తల్లి గారికి, అత్యంత ఆత్మీయ ప్రియ సోదరులు ఎనోష్ గారికి, ప్రియమైన సహోదరి, దేవుడిచ్చిన ఇంకొక శ్రేష్టమైన సహోదరి మిస్సెస్ ఎనోష్ గారికి, హెవెన్ గారికి, చేరివచ్చిన సంఘం అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంత ఉదయకాలం మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికంటే నేను ముందు లేచి ఉంటాను ఈరోజు, బికాజ్ ఐ నీడ్ టు టేక్ ఏ రోడ్ జర్నీ. ఇలాగను కలుసుకోవడం వెనకాల దాగి ఉన్న దేవుని సంకల్పాలు నిశ్చయంగా ప్రభు మన కోసం నెరవేర్పులోనికి తీసుకువచ్చును గాక. మీరు ఆమేన్ అన్నారంటే జరగాల్సినవన్నీ ముందే జరిగిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభువులు వారి సేవా దినాల్లో మత్తయి గారు ట్యాక్స్ కలెక్టర్, అందుకే ఆయన స్పెసిఫిక్గా రాస్తాడు మత్తయి సువార్త 22:21 యేసుక్రీస్తు ప్రభువులు వారిని ప్రశ్నిద్దాం అన్నట్టుగా, తమ పాండిత్యాన్ని ప్రదర్శిద్దాం అన్నట్టుగా, ఆయన దగ్గర తప్పు స్టేట్మెంట్ ఏదైనా ఉంటే క్యాచ్ చేద్దాం అన్నట్టుగా కొంతమంది కాయిన్స్ తీసుకొస్తారు. కాయిన్స్ తీసుకొని వచ్చి జీసస్ని అడుగుతారు, కైసరుకు ట్యాక్స్ ఇవ్వడం కరెక్టేనా అని అడుగుతారు. యాక్చువల్గా ఆ రోజుల్లో అది పొలిటికల్ ఇష్యూ, కాయిన్స్ పరంగా కూడా అది ఇష్యూ. ఎందుకంటే దేవాలయంలో వాడే కాయిన్స్ వేరు, రొటీన్ లైఫ్లో వాడే కాయిన్స్ కూడా వేరు. సో అది రెవెన్యూ ఇష్యూ, పొలిటికల్ ఇష్యూ. సో ఇంత కీలకమైన సంక్లిష్టమైన ఇష్యూ తీసుకొచ్చి జీసస్ మేము ట్యాక్స్ కట్టడం కరెక్టేనా, పని ఇవ్వమంటావా అని అడుగుతారు. ఇవ్వమంటే కైసరుకు సపోర్ట్ చేసిన వాడు అవుతాడు,
ఇవ్వద్దంటేనేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు అవుతాడు. ఒక కాయిన్ ఇవ్వండి అన్నారు యేసయ్య, కాయిన్ ఇచ్చారు. పై రూపం ఎవరిది, చేతిరాత ఎవరిది అని అడిగారు. కైసర్ది, సీజర్ది అని చెప్పారు. దెన్ వై టు వేస్ట్ యువర్ టైమ్, గివ్ వాట్ ఎవర్ ఈ సపోజ్ టు బి గివెన్ టు సీజర్. సీజర్కి ఏమి ఇవ్వాలో దీన్ని సీజర్కి ఇచ్చేయండి, ప్రభుకి ఏమి ఇవ్వాలో ప్రభుకి ఇచ్చేయండి. నేను ఆ ఆలోచన ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఆలోచన చేశాను. నేను అభిమానించే దైవజనుడికి తర్జుమా చేస్తూ ఆ మాట విన్నాను ఆయన దగ్గర. ఒకవేళ ఆ నాణ్యం మీద సీజర్ రూపం ఉంది కాబట్టి ఆ నాణ్యాన్ని సీజర్కి ఇస్తున్నాం, ఫైన్. మన మీద ఎవరి రూపం ఉంది? మనం ఎవరి స్వరూప్యంలో ఉన్నాం? మనం ఎవరి పోలిక చొప్పునున్నాం? మనం ఎవరికి అర్పణ చేయబడాలి? మీరందరూ కలిసి నాతో ప్రభుకి స్తుతి చెప్తారా? అయితే ఆ స్వారూప్యం యుక్తంగా లేదు, ఆ స్వారూప్యం యోగ్యంగా లేదు. ఇట్ వాజ్ డ్యామేజ్డ్ బై ద ఎఫెక్ట్ ఆఫ్ ద సిన్. పాపం యొక్క ప్రభావం ద్వారా దేవుడిచ్చిన మహిమవంతమైన స్వారూప్య లావణ్యత పాడు చేసుకున్నాం. ఇన్ ఆర్డర్ టు రెస్టోర్ us టు గాడ్స్ ఇమేజ్, తన స్వారూప్యములోనికి మనల్ని మార్చడానికి ఆయన దాని శ్రేష్టమైన స్వారూప్యాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. మనలను ఇంతగా ప్రేమించేవాడు మన ప్రియ ప్రభు. ఆయనకి మహిమ కలుగునుగాక. లెట్ మీ బ్రింగ్ టు యూ ద థర్డ్ థింగ్. మూడవ సంగతి మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా శుభమని ఆయనను అపహసించి. ఈ లేఖనాలు మనకేం చెప్తున్నాయి? ముండ్ల కిరీటం ఇట్స్ నాట్ ఓన్లీ టు హర్ట్ హిమ్ ఫిజికలీ, భౌతికంగా గాయపరచడానికి మాత్రమే కాదు. రెల్లు పుల్ల ఆయన చేతిలో పెట్టారు, రాజుగారి యొక్క పోస్చర్లో కూర్చోబెట్టారు. అండ్ దెన్ ది బిగాన్ టు మాక్ అగెనిస్ట్ హిమ్. ఆయనకి వ్యతిరేకంగా ఎగతాళి, అపహాస్యం, కించపరిచే వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. కెన్ యూ సీ దట్ ఫిజికల్ ఎగోని అండ్ దెన్ ద మెంటల్ ఎగోని? మానసికంగా ఆవేదనకు గురి చేస్తున్నారు, శారీరకంగా ఆవేదనకు గురి చేస్తున్నారు. మాత్రమే కాకుండా పబ్లిక్గా అందరూ చూచేలా ఆయనను అనేక మంది ఎదుట అవహేళన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ముళ్ళ కిరీటానికి సంబంధించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే మనకు సహజంగా కలిగే భావన, మన తలపుల పాపాలకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడిందని. 100% నేను ఆ మాటతో ఏకీభవిస్తున్నాను. కానీ నాకు ఒక మంచి ఆలోచన కలిగింది. ఆలోచన మీతో షేర్ చేస్తాను. నాతో పాటు మీ లేఖనాలు చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం. 62వ అధ్యాయంలో ఇది 3వ వచనం. ఎందుకంటే ఇది నాకు బాగా ఇష్టమైన మాట, అది మనకు వర్తించే మాట కూడా. యెషయా 62:3. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటం, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటం. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నది కేవలం మన తలపుల పాపాలకు మాత్రమే కాదు. ఆయన తల మీద పెట్టబడ్డ ముళ్ళ కిరీటం యొక్క ముళ్ళు నేను ధ్యానం చేసినప్పుడు 7 రకాలు కనబడే నాకు బైబిల్లో. ఫర్ ఎగ్జాంపుల్, పాపం అనేది ఒక ముళ్ళు, శాపం అనేది ఒక ముళ్ళు, క్రైస్తవ వ్యక్తిగత భక్తి జీవితంలో బీయింగ్ లెథార్జిక్, సోమరితనం అనేది కూడా ఒక ముళ్ళు. ఇట్లా 7 రకాల ముళ్ళు కనబడ్డాయి. ఈ ముళ్ళ కిరీటాన్ని ఆయన భరించడానికి కారణం మన తల మీద ఒక కిరీటాన్ని ధరింప చేయడం మాత్రమే కాకుండా అసలు మనల్నే ఒక కిరీటంగా చేసేయాలనుకున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కార్యాలు ఎప్పుడూ కూడా హీ గోస్ టు ద ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అనిపిస్తుంది నాకు. ఇఫ్ ఎట్ ఆల్ హీ వాంట్ టు డూ సంథింగ్, హీల్ గో టు ద ఎక్స్ట్రీమ్ లెవెల్స్ టు డూ ఇట్. ఆయన దాన్ని చేయడానికి అద్భుతంగా చిట్ట చివరి స్థాయి వరకు వెళ్ళిపోతాడు. నీళ్లు కావాలంటే ఏదైనా ఒక చేలో నుంచో, బోర్లో నుంచో, పంపులో నుంచో, నేలలో నుంచో ఇస్తే యావరేజ్గా ఉంటుంది. ఆయన పైన ఉన్న రాతి బండ్లో నుంచి తీసుకొస్తాడు. హాగరు కుమారుడు అబ్రహాము, హాగరు కుమారుడు ఇష్మాయిలు నీళ్ళ కోసం ఏడుస్తూ ఉంటే ఒక వాటర్ బాటిల్ పంపించాల్సింది. అక్కడే ఒక కొలను పుట్టించేస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయెల్ ప్రజలకు ఆకలి భోజనం కావాలంటే ఏదైనా బ్రెడ్ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తుంటే బాగుండేది. అలా కాదు, ఆకాశం నుంచి వర్షం రూపంలో
ఎర్లీ మార్నింగ్ మన్నా పంపించేస్తారు వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చేస్తే కార్యాలు ఆయన రేంజ్లో ఉంటాయి. ఆయన చేస్తే కార్యాలు ఆయన రేంజ్లో ఉంటాయి. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించేసుకుని మనలను కిరీటధారి చేయడం మాత్రమే కాదు, అసలు మనల్నే ఒక కిరీటంగా చేసేస్తారట. జూయిష్ కల్చర్లో రాజకీయ మకుటం, కిరీటం అనే మాటలు ఒక అనువాదంలో, ఒక వ్యాఖ్యానంలో అయితే ఇట్ ఈస్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్. స్త్రీలకు పెట్టే కిరీటం వేరు, పురుషులకు పెట్టే కిరీటం వేరు అని ఉంటుంది. మరొక అనువాదం, మరొక వ్యాఖ్యానంలోనైతే అలంకారం కోసం పెట్టుకునే కిరీటం, అధికార స్థాయిని సూచించటం కోసం పెట్టుకునే కిరీటం, అట్లా మరొక స్థాయి ఉంటుంది. శ్రద్ధగా వినేవారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? ఏదేమైనా ఆయన చేసిన కార్యం ఒక్కటే. తన తల మీద పెట్టబడ్డ ముళ్ళ కిరీటపు గాయాల ద్వారా ఈ ఉదయకాలం తెల్లవారుజామున మన్నా కోసం కూర్చున్న మన ప్రతి జీవితాన్ని కిరీటంగా మార్చగల దేవుడు ఆయన. ఆయన ఎవరిని అంత సింపుల్గా అయితే విడిచిపెట్టరు. నా జీవితంలో చిన్న సాక్ష్యం, ఇదే విజయవాడలో నేను వచ్చే రోడ్లో గుండెదల ఉంటుంది. అప్పట్లో అక్కడ కేవలం 14 మందికి ఒక అనాథ శరణాలయం ఉండేది. 14 మందికి ఒక అనాథ శరణాలయం ఉండేది. దట్స్ ఇన్ 1964 ప్రాంతంలో 14 మందికి ఉన్న అనాథ శరణాలయంలో ప్రతి అనాథ బిడ్డకు సంవత్సరం మొత్తం మీద 2 జతలు బట్టలు, 1 జత చెప్పులు మాత్రమే ఉండేవి. అలాంటి అనాథ శరణాలయంలో మా నాన్నగారు పెరిగారు. నా వెనక్కి వెళ్తే అది తప్ప ఇంకా చరిత్రే లేదు. ఈరోజు నేను ఆ వైపు నుంచి వస్తూ ఆగి ప్రభువుకు వందనాలు చెప్పొచ్చాను. ఇక్కడ ఈ స్థితిలో ఉన్న వారిని ప్రభువా ఈరోజు నీ మాట చెప్పే స్థితికి తీసుకొచ్చావని. ఇన్ ఏ 1 జనరేషన్ స్పాన్, ఒక్క తరము గడవకు మునిపే మా నాన్నగారి తరువాత మమ్ములను, మా కుటుంబాలను ప్రభు ఆశీర్వదించారు. నా గతం, మా నాన్నగారు ఆర్ఫన్, పేదరికం, భయంకరమైన సంవత్సరం మొత్తం మీద ఒక్క హవాయి చెప్పులు సంవత్సరానికి అరిగిపోకుండా ఉంటాయా? 3 monthsలో అరిగిపోతాయి. రెస్ట్ ఆఫ్ ద టైం చెప్పులు లేకుండా. మిగిలిన 3 సీజన్స్ చెప్పులు లేకుండా. అక్కడి నుంచి ఈరోజు వెహికల్స్లో తిరగలుగుతున్నాం సేమ్ రోడ్స్ మీద. హూ కెన్ డూ దాట్? ముళ్ళ కిరీటధారి అయిన యేసు తప్ప అలా ఎవ్వరూ చేయలేరు. అలా చేయడానికి తగిన సామర్థ్యం, కేపబిలిటీ, సిద్ధ మనసు, సామర్థ్యం, సిద్ధ మనసు, ఈ 2 ప్రభువుకు మాత్రమే ఉంటాయి. కొంతమందికి సామర్థ్యం ఉంటుంది, సిద్ధ మనసు ఉండకపోవచ్చు. కొంతమందికి సిద్ధ మనసు ఉంటుంది, సామర్థ్యం ఉండకపోవచ్చు. కానీ మన ప్రభువు తన సంఘానికి సామర్థ్యాన్ని, సిద్ధ మనసును కలుగు చేస్తాడు. ఇక్కడ కూర్చుని ఇంత ఉదయాన్నే దేవుని మాటలు ధ్యానం చేస్తున్న మీలో ప్రతి ఒక్కరికి నేను జీవిత సాక్ష్యం ద్వారా చెప్పగలిగిన శ్రేష్ఠ సత్యం, మన పరమ ప్రభువు చాలా శ్రేష్టమైన వాడు. ఎంత దీనుడవైనా, దీనురాలవైనా సరే ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉంటే ఆయన నిర్దేశించిన సమయానికి నీవే రాజకీయ మకుటం. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ తల మీద కిరీటం పెట్టడం కాదు కదా, హీ గోస్ టు ద ఎక్స్ట్రీమ్ లెవెల్స్. నీవే కిరీటం, నీ కోసం ప్రజలు ఎదురు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ప్రార్థన చేయండి, మంచిగా ప్రార్థన చేసుకోండి. దేవుడు స్థానిక నగరంలో, పరిసర ప్రాంతాల్లో మన బెత్తలు సంఘాన్ని, సహవాసాన్ని కూడా ఒక మకుటం లాంటి పరిచర్యగా చేయునుగాక. మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు మాత్రం నాతో చేయి పైకి చాపండి. నేను ఈ ప్రార్థన చేసుకొని వచ్చాను. దేవా, మా సంఘాన్ని, సహవాసాన్ని, పరిచర్యలను శ్రేష్టమైన మకుటము వలె తీర్చిదిద్దండి. యేసు నామములో అడుగుచున్నాము, యేసు నామములో పొంది ఉన్నాము. సంఘమంతా గట్టిగా చెప్దాం, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నంబర్ 4, 4వ సంగతి, మార్క్సు వార్త 10:34. మార్క్సు వార్త 10:34. మార్క్సు వార్త 10:34. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. సో 4th wound, యేసయ్య దేహం మీద ఉన్న 4th wound ఏంటంటే, ఇట్స్ అ wound caused by that whipping. రోమన్ విప్పింగ్ వెరీ క్రూయల్ అండి. ఆ చరిత్ర పరిశోధన చేస్తున్నప్పుడు 4 సంవత్సరాలు ఖర్చు పెట్టాను నేను. చాలా క్రూయల్, వినడానికే విషాదంగా ఉంటుంది.
వినడానికే విషాదంగా ఉండదు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో మీరు చూసేది ఆ సన్నివేశాన్ని మీ కళ్ళ ముందు ఒక రకంగా పెడుతున్నట్లే లెక్క. ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్. యాక్చువల్గా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాజరేషన్. ఎగ్జాక్ట్లీ ఇట్ లుక్స్ లైక్స్ ఇన్ అ సేమ్ మేనర్. అంత క్రూరంగా ఉంటుంది రోమన్ విప్పింగ్. చాలామంది కొరడా దెబ్బల సమయంలోనే చచ్చిపోతారు. పౌలు భక్తుడు ఒక్కడికే దేవుడు అద్భుతమైన కృపనిచ్చాడు. కొరడా దెబ్బలు తిని కూడా బ్రతికున్నాడు, మళ్ళా తిని మళ్ళా బ్రతికున్నాడు. వాళ్ళకు ఒక ట్రెడిషన్ కూడా ఉంటుంది. 39 కొడతారు. 40 కొడితే రెండోసారి కొట్టకూడదు. ఇక 41 కొరడా దెబ్బ కొట్టారంటే దే షుడ్ నాట్ రిపీట్ విప్పింగ్ అగైన్. ఇంకా మరలా ఎప్పుడు కొరడా దెబ్బల శిక్ష వేయకూడదు వాళ్ళకి. 1 తక్కువ 40, 39 దెబ్బలే కొడతారు. ఆ 39లో 15-16 దెబ్బలకు ఆల్మోస్ట్ కొంతమంది చచ్చిపోతారట. దట్టు జీసస్ యొక్క విషయంలో వాళ్ళు వాడిన విప్, కొరడా చివర ఉండే లెదర్ స్ట్రిప్స్, బోన్ పార్టికల్స్, మెటల్ బాల్స్ యేసయ్య దేహాన్ని రిప్స్ ఓపెనే కనపడే అంతగా చీల్చేశాయట. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఆన్ ద క్రాస్ బిఫోర్ హీ బీన్ టు ద క్రాస్. ఆయన సిలువకు మేకులతో కొట్టబడక మునుపు ఈ బలీయమైన కొరడా దెబ్బలు యేసయ్య ఒంటి మీద పడ్డాయి. స్నేహితులరా, ఈ మాటలు వింటూ ఉండగా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 53:5 అతడు పొందిన దెబ్బల వలన మనకేం కలుగుతోంది? లెట్ మీ మేక్ ఏ బోల్డ్ స్టేట్మెంట్ హియర్. స్వస్థతకు మూల ఆధారం యేసయ్య గాయాలు. నాతో పాటు చెప్తారా? స్వస్థతకు మూల ఆధారం, సోర్స్ ఆఫ్ హీలింగ్ ఈజ్ నథింగ్ బట్ వూండ్స్ ఆఫ్ జీసస్. ఆ స్వస్థతను మన యొద్దకు తీసుకురావడానికి దేవుడు వాడుకునే మీన్స్, అభిషక్తుడు, దైవజనుడు, అభిషక్త జలము, అభిషక్త నూనె, అభిషక్త వస్త్రం, అది ఏదైనా కావచ్చు. నేను దానికి వ్యతిరేకిని కాదు, బైబిలు దానికి వ్యతిరేకం కాదు. ఎక్కడొస్తోంది సమస్య? మూల వనరైన గాయాన్ని మీన్స్ గనక ఆక్యుపై చేస్తే, ఓవర్టేక్ చేస్తే, దట్స్ అ సిన్ ఐ కుడ్ సే. స్వస్థతకు మూల వనరు యేసయ్య గాయం. గాయాల్లో ఉన్న స్వస్థత నాకు ఇవ్వబడుతోంది. దానికి మీన్స్గా దేవుడు మాట్లాడడానికి గాడిదను వాడుకున్నట్లు, పోషణ కోసం రొట్టెను మాంసాన్ని తేవడానికి కాకిని వాడుకున్నట్లు ఎవరినైనా వాడుకోగలడు ఆయన, ఆయన దృష్టికి యోగ్యంగా ఉన్నవారిని. సింపుల్ లాజికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నా సందేశం మీకు నచ్చింది అనుకుందాం. ఇందాక సహోదరి చెప్పినట్లుగా నా సందేశం మీకు నచ్చింది అనుకుందాం. నచ్చేసరికి నేను వెళ్ళబోయే లోపు నా సందేశాన్ని అప్రిషియేట్ చేయడానికి మీరు ఒక పూలమాల వేద్దాం అనుకున్నారు అని మీకు అనిపించింది అనుకుందాం. సో నేను సందేశం మాట్లాడి కూర్చున్న తర్వాత పాస్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని పూలమాల తీసుకొచ్చి అక్కడ సౌండ్ కాలం ఉంది కదా, స్పీకర్ బాక్స్ ఉంది కదా, దానికి వేశారు మీరు. ఏంటది? పూలమాల. అదేంటయ్యా అంటే, ఏమో నాకు వినబడింది అక్కడే, నాకు వినబడింది అక్కడ వినబడింది, కానీ దానికి మూలం ఇక్కడ. యేసయ్య గాయాలు మూలాధారం. లెట్ us ఫోకస్ ఆన్ వూండ్స్ ఆఫ్ జీసస్. యేసయ్య గాయాల మీదే మన దృష్టి ఉండాలి. యేసయ్య గాయాల మీదే మన దృష్టి ఉండాలి. నెవర్ మేక్ అ మీన్స్ టు బికమ్ అన్ ఆబ్జెక్ట్. దేవుడు వాడుకునే విధానాన్ని మూల వనరు అనుకోవద్దు. వనరు వనరే, ఆధారం విధానం, ఆధారం విధానమే. యేసయ్య గాయాలే స్వస్థతకు మూలం. దేవుని సేవకులంగా, దేవుని సంఘంగా ఆయన గాయాల మీద మనకు దృష్టి ఉన్నప్పుడు దేవుడు అభిషక్త దైవజనుల్ని వాడుకుంటాడు, అభిషక్త పదార్థాలని వాడుకుంటాడు. ఆయన చిత్తము వచ్చినట్లుగా అద్భుతమైన కార్యాలను, అమూల్యమైన అద్భుత కార్యాల స్వస్థతలను తన ప్రజల కోసం జరిగించడానికి వెనకాడ్డాయన. కారణం ఆయన గాయాలు పొందాడు గనుక. ఎంతమంది అని స్తోత్రం చెప్తారు? యేసయ్య గాయాలు స్వస్థతకు మూలాధారం. కొరడా గాయాలు భయంకరమైన గాయాలు, స్వస్థతకు మూలాధారం. నేను ముగింపుకు పరిగెడతాను. నాతో పాటు కమ్ టు ద 6th wound. 5వ గాయాన్ని ముగించాం కదా, 6వ గాయాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఎక్కడున్నాం మనం? 5లో ఉన్నామా? యు ఆర్ రైట్. 5వ గాయం 125వ కీర్తన 3వ వచనం. 125వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 125 3వ వచనం. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. స్టే క్లోజ్. కొంచెం శ్రద్ధగా వినండి ఈ మాట.
యేసయ్య చేతుల్లో మేకుల గాయాలు ఉన్నాయి. మన చేతుల పాపానికి పరిహారంగా ఆయన చేతుల్లో గాయాలు ఉన్నాయని చెప్తారు కదా, నిజమే, 100% నిజం. కానీ ఒక్క మెట్టు మనసు పెట్టి లోపలికి వెళ్ళి ఆలోచన చేయండి. నేను పాపం చేయడానికి నా చెయ్యిని చాపే ప్రయత్నంలో నేను ఉన్నప్పుడు నా కళ్ళ ముందు నా చెయ్యి కాకుండా మేకుల గాయముతో ఉన్న యేసు చేయి గనక నా కళ్ళ ముందుకు నేను తెచ్చుకోగలిగితే నా చేతిని పాపానికి నేను చాపగలనా? ముట్టకూడని దాన్ని ముట్టడానికి నేను చేతిని చాపగలనా? తినకూడని దాన్ని తినడానికి నా చేతిని నేను చాపగలనా? లేదు సార్, కొంచెం ప్రెషర్ ఉంది సార్. లిసన్. భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు, వెళ్ళడానికి అనుమతి లేదు. ఆర్టాజీరస్ దగ్గరకు వెళ్ళడానికి ఎస్తర్కు అనుమతి లేదు. రాజదండం రాజశాస్త్రం అలా ఉన్నాయి. ఆల్రెడీ జీవో ఇష్యూ అయ్యింది. ఉపవాసం ఉంది, ప్రార్థన చేసుకుంది, అనుమతులు లేకపోయినా వెళ్ళిపోయింది. అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు, ఉన్నా పనిచేయదు. ఎప్పుడు ఆయన చేతుల గాయానికి మనం విలువను ఆపాదించినప్పుడు, ఆయన చేతుల గాయములో ఉన్న ఆధిపత్యాన్ని మన జీవితానికి మనం అనువర్తింప చేసుకున్నప్పుడు, మన చేతుల పాపాలకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ఫైన్. బట్ ఇక మీదట దేవుని ప్రజలమైన మనం ఓ సంఘంగా, సమాజంగా అద్వితీయమైన రక్షకుని యొక్క సేవలో క్షేమాభివృద్ధికరంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ కూర్చున్న ఈ మాటలు వింటున్న మన ఎవరి జీవితాల్లో కూడా దేవునికి ఇష్టమైన కార్యాలకు మన చేతులు చాపకుందుము గాక. మన చేతులు చాపకుందుము గాక. ఆమెను చెప్పడానికి మాత్రమే కాదు, కానీ ఈ మాట ధైర్యంగా పలకడానికి ఇంకింత గట్స్ కూడా అవసరం. నిజంగానే కొంత ధైర్యం అవసరం. ఎందుకంటున్నాను అలాగునా? మన చేతులు ముందుకు వెళ్తున్నాయేమో, ఏదైనా ఫోర్స్ మనల్ని అలా చేసేలా చేస్తుందేమో. అదే క్షణంలో గాయపడ్డ యేసయ్య హస్తం కనబడితే మీరు చెప్పండి, చెయ్యి చాపగలమా? చాపలేం. యేసయ్య చేతుల్లో మేకుల గాయాలు చేసిన పాపాల క్షమాపణ కోసం మాత్రమే కాదు, చేయబోయే పాపాలు చేయకుండా అడ్డుపడ్డానికి మన కళ్ళ ముందు పెట్టబడ్డ గొప్ప చిత్రాలు. ద వే వి వాక్ మే నాట్ బి ఫిజికల్, భౌతికంగా మాత్రమే కాకపోవచ్చు. టెక్నికల్గా తీసుకోండి, కార్పొరేట్గా తీసుకోండి, ఈవెన్ సోషల్ మీడియా పరంగా తీసుకోండి. ఎవరిని ఫాలో అవుతున్నారు? జనరల్గా ఎవరినైనా మనం ఫాలో అవ్వాలంటే 3 ప్రాథమికమైన విలువలు ఉండాలి. నెంబర్ 1, దే మైట్ బీ ఇంప్రెసింగ్ యూ. నెంబర్ 2, యూ మైట్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్. ఇవి ఎక్కడైనా కనబడతాయి. బట్ ద థర్డ్ థింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇఫ్ ఎట్ ఆల్ దే మెయింటైన్ ఇంటిగ్రిటీ, దెన్ యూ ఫాలో దెమ్. It's not simply impressing, it's not simply influencing. If at all they could maintain that integrity, మన షాంపూ యాడ్స్ మనకేం చెప్తాయి తెలుసా? ఒక ఆవిడకి జుట్టు రాలిపోతుందని, ఒక ఆవిడకి డాండ్రఫ్ ఎక్కువ ఉందని, ఒక ఆవిడ జుట్టు చాలా డల్గా ఉందని చెప్తాయి మనకి. జనరల్గా అవి మనకిచ్చే సమాచారం అదే. అందుకని అవి వాడుతుంది ఆవిడే, మనకు కనబడుతుంది కళగా. కాబట్టి మనం కొనేస్తున్నాం. జస్ట్ గోయింగ్ టు ద ప్రాక్టికల్ లైఫ్, రియల్ లైఫ్. ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ? నో వే. సంబడి సెడ్, ఐఎమ్ ద మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్. నో వే. When it comes to the life, it's not simply impressing, it's not simply influencing. Let me challenge you whether you could maintain that integrity. యేసులో మాత్రమే చూడగలుగుతాం మనం, అది యేసయ్యలో మాత్రమే చూడగలుగుతాం. ఈనాడు యేసయ్యను లోకానికి చూపించగలిగింది, పరిచయం చేయగలిగింది, యేసయ్య పరిచర్యను చేయగలిగింది సంఘం మాత్రమే. వారు అపోస్తులైనా, సువార్థికులైనా, ప్రవక్తలైనా, కాపరులైనా, ఉపదేశకులైనా, ఎవరైనాను సరే, దే ఆర్ ఫ్రమ్ ద చర్చ్, దే ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద చర్చ్. వారు సంఘములో నుంచి వచ్చినవారు కనుక వారిని సంఘంగా మాట్లాడితే యేసును అనేక మందికి పరిచయం చేయవలసిన శ్రేష్ఠ బాధ్యత సంఘానిది. యేసును మనం లోకానికి ఎలా చూపెట్టగలం?
అన్లెస్ అండ్ అంటిల్ వి మెయింటైన్ ద ట్రాన్స్పరెన్సీ. ఆ పారదర్శకతను మనం కొనసాగించలేకపోతే యేసయ్యని ఎలా పరిచయం చేయగలం? ఇంకొక మాట వినండి, నా మాటలు మీకు అవగాహనలోకి పరిశుద్ధాత్మదేవుడు తీసుకుని వచ్చేలా నాకు సహాయం చేయునుగాక. సోర్స్ ఆఫ్ ద మెసేజ్, కంటెంట్ ఆఫ్ ద మెసేజ్. వర్తమానం యొక్క మూల వనరు దేవుడు, వర్తమానం యొక్క సారాంశం శ్రేష్టమైనది. సరిపోదు. ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ అ కనెక్టర్, ఆ మెసెంజర్, వర్తమానికుడు ఉన్నాడు. ఈ వర్తమానికుడు పారదర్శకంగా లేకపోతే వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకోలేడు. దేవుడు అంటున్నాడు బిలాముతో, బ్రదర్, నా కుమారుడా, నీ నడత నా ఎదురు విపరీతంగా ఉంది. లైక్ అబ్యూజింగ్, ఇట్స్ లైక్ అబ్నార్మల్ థింగ్. దేవుని సంఘమా, అంచె దినాల్లో యేసయ్య ప్రేమ, యేసయ్య రెండవ రాకడకు సంబంధించిన మూల ఉద్దేశం ఆయన సంఘం కోసం రాబోతున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆయన సభల కోసం, సమావేశాల కోసం రావడం లేదు. అఫ్కోర్స్ తమిళ్ ట్రాన్స్లేషన్లో సంఘాన్ని సభ అంటారు. నేను అనువాదం చేస్తుంటాను, మీలో కొంతమంది తెలుసుంటుంది. లక్షల మంది సభల్లో చాలా చోట్ల చూచుంటారు. ప్రసంగికులుగా కొన్నిసార్లు బయటకు వెళ్తుంటాం, వేల మంది సమూహాల ముందు వాక్యం చెప్తుంటాను. బట్ ఒకటి చెప్పగలను నేను, యేసయ్య సభల కోసం, మైదానాల్లో చేరి వచ్చే వేల మంది కోసం కాదు వచ్చేది. ఆయన వచ్చేది సంఘం కోసం. ఆయన వచ్చేది వధువు సంఘం కోసం, సిద్ధపరచబడ్డ ముడత మచ్చ కళంకో లేని వధువు సంఘం కోసం. ఏమిటా సంఘం? క్రీస్తు యొక్క శరీరం. ఆయన శరీరంలో ఉన్న గాయాలే ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నా ఎదుట నీ నడత విపరీతమైంది అంటున్నాడు బిలామును. ఎవరు బిలాము? సచ్ ఎ మైటీ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, బలీయమైన దేవుని ప్రవక్త. నడతలో ఎక్కడో తేడా వచ్చింది. నేనంటాను, మన జీవితంలో కూడా మనం ఎక్కడైనా మన నడతలో తేడా వచ్చినప్పుడు యేసయ్య పాదముల మేకుల గాయాలు, ప్లీజ్ లిసన్ క్లోజ్లీ, యేసయ్య మేకుల గాయాలు, పాదాల్లో ఉన్న గాయాలు మనం చూసినప్పుడు డోంట్ సింప్లీ థింక్ దట్ మనము పాదాలతో చేసిన పాపాలకు పరిహారం అని మాత్రమే అనుకోకండి. దోస్ వూండ్స్ ఆర్ ఛాలెంజింగ్ us టు వాక్ ఇన్ హ్యూమిలిటీ. Those wounds are challenging us to walk in humility, to walk in a straight way. నిర్విధిగా నిటారైన మార్గాల్లో మనం నడిచి ముందుకు వెళ్ళడానికి ఆ పాదాలు మనకు ఒక సవాల్ అందిస్తూ ఉన్నాయి. ఆ పాదముల గాయాలు మనకు ఒక సవాల్ అందిస్తూ ఉన్నాయి. శ్రద్ధగా వినేవారు ఒకసారి నాకు ఇలా చేయి చూపిస్తారా? ఈ మాట గమనించండి. మీరు 133వ కీర్తన చదువుతున్నప్పుడు అహరోను మీద పోయబడ్డ తైల సంస్కారాన్ని గురించి అక్కడ వ్రాసి ఉంటుంది. అది ఐక్యతకు సాదృశ్యంగా పోల్చబడుతుంది. ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడ ఉండుననే వర్ణన మనకు కనబడుతుంది. సామ్ 133 133వ కీర్తనలో. ఆ కీర్తనను నేను విజువలైజ్ చేసుకున్నాను. నేను తెలుగు క్రిస్టియన్ శాటిలైట్ ఛానల్స్లో మీడియా రిసోర్స్ పర్సన్గా దాదాపు 13 సంవత్సరాలు పనిచేశాను. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ రక్షణ టు లాస్ట్ ఇయర్ వరకు పనిచేశాను. ఇప్పుడు చేయడం లేదు, లాస్ట్ ఇయర్ వరకు చేశాను. సో మీడియా అనగానే విజువలైజేషన్స్ ఎక్కువ ఉంటాయి. నాకు చాలా ప్రొడక్షన్స్ వెనకాల నేను ఉండేవాడిని. అది నాకు ఇష్టం, అందువల్ల ఇంట్రెస్ట్గా చేసేవాడిని. ఆ టీం బోర్డు మెంబర్గా ఉండేవాడిని, యాంకర్గా చేసేవాడిని, నా ప్రోగ్రామ్స్ చేసేవాడిని. దాంతోపాటు ప్రొడక్షన్స్ మీద, ఇన్హౌస్ ప్రొడక్షన్స్ మీద 90% నేను వెనకాల ఉండేవాడిని. సో ఆ విజువలైజేషన్ నా మనసులో ఉంటుంది. ప్రత్యక్ష గుడారం, ఇజ్రాయెల్ ప్రజలు, ఇక్కడ అహరోను తైలాభిషేకం జరిగింది. మీరు చెప్పండి, ఇప్పుడు అహరోను ఎక్కడికి వెళ్ళాలి? ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళాలి. నాకు ఎలా అనిపించిందంటే, అహరోను అలా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తున్నప్పుడు అతని తల మీద పోయబడి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం ఖచ్చితంగా పాదాలను తాకి ఉండాలి. అంగీల అంచు వరకు జారిందంటే ఖచ్చితంగా పాదాలను తాకి ఉండాలి. మీరు బ్యాప్టిజం తీసుకుని ట్యాంక్లో నుంచి బయటకు వచ్చాక మీరు నడుస్తూ ఉంటే మీ కాలి అడుగులు పడ్డాయా లేదా? తైల సంస్కారం పాత నిబంధనలో ఆ స్థాయిలో జరిగేది చరిత్ర ప్రకారం. ఖచ్చితంగా అహరోను నడిచి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్తున్నప్పుడు తైలపు పాదముద్రలు 10 ఉండాలి నేల మీద. ఇప్పుడు అహరోను వెనకాల తరం ఉన్నారే, అహరోను వెనకాల సంతతి ఉన్నారే, అహరోను వెనకాల ప్రజలు ఉన్నారే, వారి కళ్ళ ముందు అహరోను కనబడ్డు. అహరోను వెళ్ళిపోయాడు అతి పరిశుద్ధ స్థలములోనికి. కనబడేది అహరోను యొక్క అనాయింటెడ్ ఫుట్ ప్రింట్స్. మన సంఘానికి ఆత్మీయ తండ్రి నాన్నగారు ఉన్నారు, ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేరు. ఇందాడి నుంచి అక్కడి నుంచి తొంగి చూస్తున్నట్లే ఉన్నారు ఆయన. చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. ఇప్పుడు ఆయన లేరు, వెళ్ళిపోయారు అతి పరిశుద్ధ స్థలంలోకి. మన కళ్ళ ముందు ఏం మిగిలాయి? వారి అడుగు జాడలు మిగిలాయి. ఎంతమంది దేవుని స్తోత్రం చెప్తారు?
మార్చి 8వ తేదీ మా నాన్నగారి సంవత్సరికం చేసుకున్నాం. మా టంగుటూరు మండలంలో చాలా పెద్ద ప్రోగ్రాం అది. 1000 మంది ప్రజలు వచ్చారు. ఎంతమంది ప్రజలు వచ్చారు, ఎంతో గంభీరమైన ప్రోగ్రాం జరిగింది. 10:30కి క్యాంపస్ అంతా ఖాళీ అయిపోయింది. 11:30కి పని వాళ్ళందరినీ పంపించేసి 12 o'clock ప్రేయర్ చేసుకొని లాక్ చేసుకుని వస్తుంటే నాకు కొన్ని పాతకాలపు అలవాట్లు ఉంటాయి. అంతా అయిపోయే వరకు అక్కడే ఉండి లాక్ చేసుకుని అందరికీ బాయ్ చెప్పి, అంటే పాస్టర్ల అలవాట్లు అలాగే ఉంటాయండి. కాపరి పరిచర్యకు అలవాటు అయ్యాక దే విల్ ఫీల్ లైక్ దే ఆర్ ద ఫాదర్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. అసలు అలా ఉంటాయి అలవాట్లు. ఆల్మోస్ట్ 1:30 అయిపోతా ఉంది. లాక్ చేసుకుని వెళ్లే ముందు 2-3 మిగిలిపోయారు పెద్దలు. వారిని కూడా పంపించేసి కాంపౌండ్ లాక్ చేసుకుని ప్రేయర్ చేస్తూ ఉంటే బల ఏడుపు వచ్చింది. ఇంతమంది వచ్చారు, ఎన్నో మంచి మాటలు చెప్పారు, 1000 మంది భోజనం చేశారు, గొప్ప గొప్ప అతిథులు వచ్చారు. కానీ నాన్నలేడుగా, ఫోటో మాత్రమే ఉంది అక్కడ. నాన్నలేడు, ఫోటో మాత్రమే ఉంది అక్కడ. ఇంత గంభీరంగా ఉండే నేను ఒక్కసారిగా ఒక లాప్స్ అయిపోయాను. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చిన ప్రేరణ అదే. నాన్నలేరు, కానీ నాన్న ఫుట్ ప్రింట్స్ అక్కడే ఉన్నాయి. ద వాల్యూస్ హీ మెయింటైన్డ్, the values he maintained in life, in family and in ministry, those are there. So Darshan, if at all you want to walk through it, just try to walk through it. Rather than crying over it, walk through it. దేవుని స్తోత్రం కలుగును గాక. బిలాము, నీ నడతలు నా దృష్టికి విపరీతంగా ఉన్నాయి. ప్రభునందు ప్రియులరా, సంఘంగా దేవుని ప్రజలుగా మన క్షేమాభివృద్ధి కొరకై మన నడతలు దేవుని దృష్టికి యోగ్యంగా ఉండడం కోసం ఆయన 2 పాదాల్లో కనబడుతుంది మేకుల గాయం. దానికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రార్థన, నా అభ్యర్థన, నా మనస్ఫూర్తి ఆకాంక్ష ఏంటో తెలుసా? COVID-19 లాక్డౌన్స్ నుంచి మనం బయటపడ్డాం. సెకండ్ వేవ్ అని అవి ఇవి చెప్తూ ఉంటే మనం వింటూ ఉన్నాం. బట్ వన్ థింగ్ లెట్ మీ అష్యూర్ యూ, ఇఫ్ యూ వాక్ అప్రైట్ ఇన్ గాడ్స్ సైట్, దేవుని దృష్టిలో మనం యథార్థవంతులుగా నడిచి ముందుకు వెళ్తూ ఉంటే హీ విల్ మేక్ ఆల్ ద క్రూకెడ్ పాస్ స్ట్రైట్ బిఫోర్ యూ. ఎదురుగా ఉన్న ప్రతి వంకర మార్గాన్ని ఆయనే సరళం చేసి తీసుకెళ్తాడు. నమ్మిన వాళ్ళు అందరూ చెప్పొద్దు, నమ్మిన వాళ్ళు మాత్రం నాతో పాటు చేయించాలి. ఘనంగా దాన్ని స్తోత్రం చెల్లిద్దాం. ఆ పాత ఫ్యామిలీలోనైనా, ఫినాన్షియల్గానైనా, హెల్త్ పరంగానైనా, సంఘములోనైనా, సేవలోనైనా నేను మాట్లాడితే లేఖనంలో నుంచి మాత్రమే మాట్లాడడం లేదు, నా జీవితంలో నుంచి మాట్లాడగలుగుతున్నాను. నీ నడత దేవుని దృష్టిలో యోగ్యంగా గనక ఉంటే హీ విల్ టేక్ యు టు ద గ్రేట్ ఆల్టిట్యూడ్స్. గొప్ప ఔన్నత్యాన్ని తీసుకువెళ్తాడు ఆయన. ఈ మాట కూడా నమ్మిన వాళ్ళు మాత్రమే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నమ్మకపోతే దయచేసి చెప్పొద్దు, విశ్వాసం ఉంటే ఘనంగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మన నడతను దైవరాజ్య ప్రాప్తికి చేర్చడానికి ఆయన పాదాల్లో గాయాలు ఉన్నాయి. ఓకే, దెన్ 7th wound, ఇట్ వాజ్ వెరీ ప్రెషియస్ టు మీ. 7వ గాయం నేను గుర్తు చేస్తాను, నాతో పాటు చూస్తారా? కొలస్సై సంఘం. ఆ సంఘానికి ప్రభు తన సేవకుని ద్వారా వ్రాయించిన పత్రిక 1:18. కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఎంత చక్కని తెలుగు భాష. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి. ఆ మాట తీసుకోండి, ఆయన ఆది he is అయ్యుండి there in the beginning. ఓకే, ఆయనే ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఒకసారి కొంచెం నా వైపు చూడరా. ఈ చివరి మాటతో మనం 5 minutes ప్రేయర్లో ఉందాం. ఏదైనా తోటలో ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడు దేవుడు కదా. గాఢ నిద్ర కలుగు చేసిన తర్వాత ఏం చేశారు మీరు చెప్పండి? ఏమేం తీశారు? బోన్ తీసుకున్నారు, ఇంకేం తీసుకున్నారు? ఏదుంటే అది తీసుకున్నారు. తర్వాత ఏం చేశారు? మీరు భలేవారు చెప్పండి, ఏం చేశారు? అబ్బాయిలు గాఢ నిద్ర పోబాకండి రా, పెళ్ళైపోద్ది. ఓకే, తర్వాత ఏం చేశారు? చక్కని స్త్రీని తయారు చేశారు. ఓకే, తర్వాత ఆదాము దగ్గరకు తీసుకొచ్చారు, షోకేస్లో పెట్టారు. ఆదాము, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరునిలో నుండి రైట్. ఆదాము ప్రక్కటెముకలో నుండి హవ్వమ్మ స్త్రీ వస్తే యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రక్కటెముక గాయం, బల్లెప్పు పోటు గాయం, ఈటెపోటు గాయములో నుండి సంఘం అనే స్త్రీ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. తేటగా వినండి ఈ మాట. యాక్చువల్గా ఇది నా మెసేజ్. మీరు వింటున్న ఆఖరి 5 నిమిషాలు పే యువర్ అటెన్షన్.
సంఘము ఆయన దృష్టికి ఎంత అమూల్యమైందంటే ఆయన ప్రక్కటెముకలో నుంచి తీయబడింది సంఘం. ఆదాము ప్రక్కటెముకలో నుంచి హవ్వమ్మ ఎలా వచ్చిందో, కడపటి ఆదామైన యేసు ప్రక్కటెముక గాయములో నుంచి సంఘం వచ్చింది. సంఘము యొక్క ఉద్భవ స్థానం యేసు ప్రక్కటెముక గాయం. సంఘం యొక్క ఉద్భవ స్థానం యేసు ప్రక్కటెముక గాయం. లెట్ మీ స్పీక్ లిటిల్ బోల్డ్. నలుగురు విశ్వాసులు చీలిస్తే సంఘం రాదు. 4 సంఘాల నుంచి 10 మందిని పోగేస్తే సంఘం రాదు. సార్వత్రిక సంఘం యేసు ప్రక్కటెముక గాయములో నుంచి వస్తుంది. ఆఖరి బొట్టు వరకు ఉన్న నీరు, ఆఖరి బొట్టు వరకు ఉన్న రక్తం. మెడికల్ భాషలో మాట్లాడాలంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయారో లేదో చెక్ చేద్దామని ఈటెపోటు గాయం చేశారు. యాక్చువల్గా అది సిలువ గాయాల్లో అంతర్భాగం కాకపోవచ్చు. సిలువ వేసే పని అయిపోయింది, సబ్బాతు రాబోతోంది. వాళ్ళకి జూయిష్ కల్చర్ ప్రకారం డే ఎండ్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మనకు సూర్యోదయంతో స్టార్ట్ అయితే వాళ్ళకు సూర్యాత్మయతో స్టార్ట్ అవుతుంది. సో ఆయన చనిపోయాడని చెక్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ టు చెక్ వెదర్ హీఈస్ అలైవ్ ఆర్ నాట్. ఈటతో పొడిచాడు శతాధిపతి, రక్తము నీళ్లు చివరిగా బయటకు వచ్చాయి. సైంటిఫిక్గా మాట్లాడితే ప్రక్కటెముక నుంచి చేయబడ్డ గాయంతో ఈటెపోటు యొక్క ఈటె కొన యొక్క స్పియర్ యొక్క జావలిన్ యొక్క చివరి పార్ట్ లెఫ్ట్ హార్ట్ ఉంటుంది కదా, మనకి ఎడమ చేతి వైపు గుండె ఉంటుంది కదా. ఈ గుండెకు ఇంటర్నల్ అనాటమీ, ఆంతరంగిక శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారం షాక్స్ నుంచి ఈ హార్ట్ని కాపాడడానికి కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఎక్కడ జామ్ అవ్వకుండా, మనం ఎన్ని కుప్పిగంతులు వేసినా ఎన్ని షాక్స్ తీసుకున్నా, మీ బైక్స్కి షాక్ అబ్జర్వర్స్ ఉన్నట్లు, మీ కార్కి కింద సస్పెన్షన్ మెకానిజం ఉన్నట్లుగా మనకి బాడీలో కూడా ఈ గుండెకు సస్పెన్షన్ మెకానిజం ఉంటుంది. స్టెర్నమ్ అని ఒక థిక్ బోన్ ఉంటుంది, కాల్షియం ఫార్ములేటెడే కానీ గట్టి కాల్షియం ఎముకలాగా ఉండదు. అది కార్టిలేజ్ బోన్ అంటారు, మెత్తటి ఎముక లాంటి భాగం. ఆ భాగం లోపల హార్ట్ ఉంటుంది. ఈ రెండికి మధ్యలో సెమీ కార్డియాక్ ఫ్లూయిడ్ అని ఓ చిక్కని ద్రవం ఉంటుంది. ఇది ఎంతమందికి అర్థమైంది? చూసారా, మీరు ఎంత శ్రద్ధగా వింటున్నారా? గాడ్ బ్లెస్ యూ. ఆ చిక్కని ద్రవం ఎగిరినప్పుడు, గంతులు వేసినప్పుడు, జంప్ చేసినప్పుడు, పంప్ అవుతున్న మన హార్ట్ డిస్టర్బ్ కాకుండా, అనీజీగా ఫీల్ అవ్వకుండా, రేట్ ఆఫ్ పంప్ తగ్గకుండా ఆ సెమీ కార్డియాక్ ఫ్లూయిడ్ షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. యేసయ్య ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చడనే మాటలో ప్రక్కటెముక గాయాన్ని మీరు గమనించగలిగితే, ఈట యొక్క చివరి కొన ఈ స్టెర్నమ్ని చిట్లే విధంగా చేసి ఉండాలి. నాట్ ఓన్లీ ద బ్లడ్, ఇంక్లూడింగ్ దట్ సెమీ కార్డియాక్ ఫ్లూయిడ్, ఆఖరి బొట్టు వరకు ఆయన ఎంటైర్ ఫిజికల్ బాడీలో ఫ్లూయిడ్సే లేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత ప్రేమను ఎగ్జిబిట్ చేస్తే కడపటి ఆదాము ఆయన ప్రక్కటెముకల నుంచి జీవము గల సంఘం వచ్చింది. నేను మీ ప్రోత్సాహం కోసం ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ఆ మాట ఏంటంటే, ఆదాము జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు కదా. ఆదాము పాట పాడాడు, నా ఎముకలలో ఎముక, మాంసములో మాంసం అని. ఫైన్. కానీ ప్రభు ఆదామును మళ్ళా ఒక సెషన్ కండక్ట్ చేశాడు. ఆదాము, ఇవిడికి పేరు పెట్టు, ఇవిడికి ఒక పేరు ఆపాదించు అని అన్నాడు. ఆదికాండం చదివితే, నా ఆలోచన చెప్పినట్టుగా మీరు గమనిస్తే మీకు అలాగే అనిపిస్తుంది. అప్పుడు ఆదాము ఏమని పేరు పెట్టాడో తెలుసా? హవ్వకు జీవము గల ప్రతి దానికి తల్లి, అందువల్ల ఆమె పేరు హవ్వ. ఎంతమంది దేవుని స్తోత్రం చెప్తారు? నౌ మై లాస్ట్ 2 minutes శ్రద్ధగా వినండి. సంఘం అంటే ఏంటో తెలుసా? జీవము గల ప్రతి దానికి తల్లి. మీలో అందరూ 2 చేతులు పైకి చాపి నాతో పాటు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సంఘము క్షేమాభివృద్ధి చెందితే జీవం క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఘం ఎంత లైవ్లీగా ఉంటే సేవ అంత లైవ్లీగా ఉంటుంది. లెట్ మీ మేక్ అ 5 statement కోర్ హియర్. సంఘం ఎంత లైవ్లీగా ఉంటే అపోస్టాలిక్ స్టెప్స్ అంత ఫలభరితంగా ఉంటాయి. సంఘం ఎంత లైవ్లీగా ఉంటే ప్రాఫెసీస్ అంత ప్రూవెన్గా ఉంటాయి. సంఘం ఎంత లైవ్లీగా ఉంటే ఇవాంజలిజం అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సంఘం ఎంత లైవ్లీగా ఉంటే పాస్టోరల్ మినిస్ట్రీ గ్రీన్ పాస్చర్స్ లాగా ఉంటుంది. సంఘం ఎంత లైవ్లీగా ఉంటే టీచింగ్ అపవాది సామ్రాజ్యానికి అంత థ్రెటనింగ్గా ఉంటుంది. సోర్స్ ఈజ్ నథింగ్ బట్ ద చర్చ్.
ఎందుకంటే ఈ సోర్స్ అనడానికి కారణం ఈ సంఘానికి శిరస్సు యేసయ్య. నాన్న వెళ్ళిపోయారండి, ప్రభు దగ్గర విశ్రాంతిలో ఉన్నారు. కానీ ఆయన మనల్ని అనాథగా విడిచిపెట్టరు. మనకు ఆయన శిరస్సుగా ఉన్నారు. మీరు ఏర్పాటు చేసుకున్న 21 రోజులు మీకు ప్రతి తెల్లవారుజామున అద్భుతమైన దైవజనులను తీసుకొచ్చి శ్రేష్టమైన మన్నా ఎందుకు పెడుతున్నారో తెలుసా? సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. లెట్ మీ అష్యూర్ యూ వన్ మోర్ టైమ్, జీవము గల ప్రతి దానికి సంఘమే తల్లి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ టేకింగ్ వన్ మోర్ మినిట్. సంఘం యొక్క ప్రొడక్టివిటీ అంతా కూడా లైఫ్తోనే ఉండాలి. చర్చ్ ఈజ్ నాట్ ఏ ప్రొడక్టివ్ ప్లేస్ ఫర్ లైఫ్లెస్ థింగ్స్. జీవం లేని పాట, జీవము లేని మాట, జీవము లేని పరిచర్య, జీవము ఉట్టిపడని కార్యక్రమాలు సంఘంలో నుంచి రాకూడదు. ఈ మాట ఎవరికన్నా అర్థమైతే స్తోత్రం చెప్పొద్దు, మనసులో పెట్టేసుకోండి. మన దగ్గర నుంచి ఏదైనా ఒక పరిచర్య బయటకు వచ్చిందంటే 53 సెకండ్ల వీడియో క్లిప్ అయినా 4-5 నిమిషాల ఆడియో క్లిప్ అయినా ఇట్ షుడ్ బి ప్యాక్డ్ విత్ లైఫ్. దాంట్లో ప్రాణం ఉండాలి. ఎంతమంది అని స్తోత్రం చెప్తారు? గళమెత్తి స్తుతి గానం చేశామంటే దాంట్లో ప్రాణం ఉండాలి. మోకరించి ప్రార్థన చేశామంటే ప్రతిభ సంగతి ఆవిడికి అవసరం, దాంట్లో ప్రాణం ఉండాలి. జీవము గల ప్రతి దానికి బెత్తెలు సంఘం తల్లిగా ఉండడానికి ప్రభు సహాయం చేయను గాక. నాకు ఆహ్వానం, ఆతిథ్యం, అవకాశాన్ని ఇచ్చిన బెత్తెలు సంఘానికి, అత్యంత అమూల్య ప్రియ దైవజన్ లేనోషి గారికి, దేవుడిచ్చిన శ్రేష్టమైన సహోదరి హెవెన్ గారికి, ప్రియ తల్లి అమ్మగారికి నేను మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నాను. బెత్తెలు సంఘానికి నా హృదయపూర్వకమైన అభినందనతో కూడిన వందనాలు తెలియజేస్తున్నాను.